ప్రతిధ్వనికి స్వాగతం. చందమామ అందుమా అంటూ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లోనే ఓ నూతన అధ్యాయం. 1972 అంటే 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామ వైపు ప్రారంభమైన ఈ మానవ సహిత యాత్ర చరిత్రాత్మకంగా నిలుస్తోంది. 10 రోజుల పాటు సాగే ప్రయాణంలో వ్యోమగాములు జాబిల్లిపై కాలు మోపకుండా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తారు, ప్రత్యక్షంగా వీక్షిస్తారు. 4 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లాక యూటర్న్ తీసుకుని భూమి మీదకు తిరిగొస్తారు. మొత్తంగా జాబిల్లిపై మానవ శాశ్వత ఉనికిని ఏర్పాటు చేయాలని నాసా రచిస్తున్న బృహత్ ప్రణాళికలకు ఆర్టెమిస్ 2 ఓ ఆరంభం. 10 రోజుల పాటు యాత్ర ఎలా సాగనుంది, ఆర్టెమిస్ 2 ప్రధాన లక్ష్యాలేంటి, భవిష్యత్తు ప్రయోగాలకు ఆర్టెమిస్ 2 ఫలితాలు ఎంత కీలకం, చందమామపై అడుగు పెట్టేందుకు ఇతర దేశాల ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ శేషగిరిరావు గారు, ఇస్రో షార్ మాజీ అసోసియేట్ డైరెక్టర్, రఘునందన్ కుమార్ గారు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్. రైట్, ముందుగా శేషగిరిరావు గారు, దశాబ్దాల విరామం తర్వాత చందమామ వైపు సాగిన మానవ సహిత అంతరిక్ష యాత్ర ఆర్టెమిస్ 2 ప్రాధాన్యత ఏంటి, దీని లక్ష్యాలు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ SLS-1 అనే రాకెట్ ద్వారా మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఒక చంద్రుని చుట్టూ యాత్రలాగా ఈ ప్రయోగం చేపట్టారు. ఎందుకు అంటే భవిష్యత్తులో రాబోయే దశాబ్దంలో మానవుడు చంద్రుడి మీద కాలుని అక్కడ ప్రయోగాలు చేయటమే కాకుండా మరి నివసించటానికి నివాసయోగ్యమైన స్థావరాలు తయారు చేయాలి అంటే ఏం చేయాలి అనే దశలో ఇది ప్రథమ ప్రయోగం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతకుముందు వెళ్ళినవన్నీ ఏదో కొన్ని గంటల పాటు ఉపరితలం మీద ఉండి చెప్పిన ప్రయోగాలన్నీ చేసి వెనక్కి తిరిగి రావటం. ఇప్పుడు SLS ద్వారా ఇది ప్రయోగించేప్పుడు మీరు చూసే ఉంటారు, 98 మీటర్ల ఎత్తు ఈ రాకెట్ ఎత్తు. ఆ తర్వాత 2600 టన్నులు బరువు. ఇది ఒకసారి ప్రయోగించిన తర్వాత 4 వ్యోమగాములను తీసుకుంటున్నారు. ఒక మరి స్త్రీలలో మొదటిసారి యాత్ర చేస్తున్నారు ఒకళ్ళు, అలాగే ఒక నల్ల జాతీయులు మొదటిసారి యాత్ర చేస్తున్నారు, అలాగే ఒక కెనడియన్ మొదటిసారి యాత్ర చేస్తున్నారు. ఈ చంద్రుని చుట్టూ దిగకపోయినా ఇటువంటి యాత్ర చేసేవాళ్ళు వీళ్ళ ముగ్గురు మొదటిసారి యాత్ర చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సిస్టమ్, SLS సిస్టమ్ దారి పొడవుతా ఎటువంటి ప్రయాణం చేస్తుంది, ఎటువంటి ఏమైనా చిన్న చిన్న ఎమర్జెన్సీలు ఉంటే ఏ విధంగా ఎదుర్కోవచ్చు, ఆ తర్వాత మానవులు చంద్రుని చుట్టూ తిరిగి వచ్చేప్పుడు ఎటువంటి ప్రయోగాలు చేపట్టాలి భవిష్యత్తుకు సంబంధించి. ఉదాహరణకి అందరూ ఆశ్చర్యపడేది ఏంటంటే ఆర్గాన్ ఆన్ చిప్. ఇంత మట్టుకు ఆర్గాన్ ఆన్ హ్యూమన్సే చూసాం, ఇప్పుడు ఆర్గాన్ ఆన్ చిప్ అవతారాన్ని తీసుకెళ్తున్నారనమాట. అంటే ఏంటి, ఒకవేళ మానవుని యొక్క మరి బోన్ మ్యారో కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, మిగతా వెన్నెముక దగ్గర ఉన్న ఫ్లూయిడ్ దగ్గర కానివ్వండి, యూరిన్ కానివ్వండి, అది ఈ 4 వ్యోమగాములకి సపరేట్గా తీసి అది టెస్ట్ ట్యూబ్ లాంటిది కానీ లేదా ఒక ప్రయోగ వస్తువులో నిక్షిప్తపరిచి, ఇలా నిక్షిప్తపరిచిన దాన్ని ఆర్గాన్ అని చిప్ అంటారనమాట. ఈ ఆర్గాన్ అనే చిప్ని మరి ఇక్కడ దారి పొడవుతో ఉన్న రేడియేషన్కి కానివ్వండి, ఆ యొక్క ఉష్ణోగ్రతలకు కానివ్వండి, ఈ యొక్క ఉష్ణోగ్రతలకి రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎటువంటి మార్పు చెందుతుంది, ఈ చెందిన మార్పులు మానవులకు పనికొచ్చే మార్పులా లేదా ఆరోగ్యానికి చెడగొట్టే మార్పులా అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నారనమాట. ఈ ప్రయోగం అంతా చేయటానికి 2 సార్లు భూమి చుట్టూ తిరిగిన తర్వాత 4 రోజులు ప్రయాణం చేసిన తర్వాత చంద్రుడి దగ్గరికి వెళ్తారు. మీరన్నట్టుగా యూటర్న్ తీసుకుని మళ్ళీ ఈ ప్రయోగాలన్నీ అయిపోయినాక మళ్ళీ ఒక 4 రోజుల్లో మళ్ళీ ఇక్కడ భూమి మీదకి వస్తారు. మొత్తం 10 రోజుల ప్రయాణం ఇది. రైట్ అండి, రైట్. రఘునంద్ గారు, చంద్రుడిపైకి మానవుల్ని పంపాలనే లక్ష్యానికి ఆర్టెమిస్ 2 అనేది ఆరంభం అంటది. అయితే ఈ 10 రోజుల పాటు ఈ యాత్రలో 4 వ్యోమగాములు అసలు ఏం చేస్తారు? అవునండి, అయితే మనందరికి తెలుసు, గతంలో
ఎన్నో దశాబ్దాల క్రితం ఈ అపోలో మిషన్స్ అని జరిగాయి. అందులో ఈ అమెరికన్స్ చంద్రయాత్ర చేశారు. సో మళ్ళీ ఒక సుదీర్ఘమైన విరామం తర్వాత ఆల్మోస్ట్ 50 years తర్వాత మళ్ళీ చేపడతా ఉన్నారు. అయితే ఇందాక శేఖర్ సార్ చెప్పినట్టుగా ఇందులో ఆ వాహక నౌక అయితేనేమి లేదా ఆ సంబంధించిన క్రూ మోడ్యూల్ అయితేనేమి ఇలాంటి ఎన్నో అంశాలని వారు ఇందులో టెస్ట్ చేయబోతా ఉన్నారని చెప్పుకోవచ్చండి ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా భూమిని వదిలి భూమి కక్షను వదిలేసి 4 రోజుల పాటు చంద్రప్రయాణం అయితేనేమి, చంద్రుడి దగ్గర వెళ్ళిన తర్వాత చంద్రుడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ 4 రోజులు. సో ఈ 8 రోజుల్లో వారు వివిధ రకాల ప్రయోగాలు వారు చేయబోతా ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒక ధ్యేయం ఏంటి అంటే గతంలో ఏం చేశాము, గతంలో వారు ఏం చేశారు, చంద్రమండలకు ఇలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చారు. కానీ ఇక ముందు వారు ఏం చేయాలనుకుంటున్నారంటే చంద్రుడి మీదనే చాలా కాలం వరకు ఉండేలాగా, అదే కాకుండా చంద్రుడినే ఒక మజిలీగా, అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే చంద్రుడి మీద ఆవాసాలు ఏర్పరచుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనం వింటున్నాం. కానీ వాస్తవానికి చూసినట్లయితే చంద్రుడిని ఎందుకంటే చంద్రుడి మీద నివసించే యోగ్యం అనేది చాలా కష్టం అనమాట చెప్పొచ్చండి. అంటే కంపేర్ టు మార్స్ ఇంకా మిగతా గ్రహాలు చూస్తే చంద్రుడు వెరీ డిఫికల్ట్ టు లివ్. అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ సుదూర అంతరిక్షంలో ఏదైతే ప్రయాణం మనం చేస్తామో అంగారగ్రహానికి కానివ్వండి లేదా ఇంకా సుదూర అంతరిక్షంలో మన సౌరకుటుంబంలో ఉన్న మిగతా ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటే చంద్రుడు ఒక మజిలీగా ఉంటుంది, ఆర్ ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో అది జరగాలంటే ముందు చంద్రుడి గురించి పూర్తిగా మనకు అవగాహన ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చంద్రుడి మీద కూడా చాలా పెనుమార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే గత 50 సంవత్సరాల్లో చూస్తే చంద్రుడి యొక్క వాతావరణ పరిస్థితి కానీ చంద్రుడి యొక్క స్థల పరిస్థితి కానీ చాలా మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు అది చాలా డైనమిక్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఇలాంటి మార్పుల్లో చేర్పులకి ప్రిపేర్డ్నెస్ ఉంటేనే మనం ఏమైనా మానవ ల్యాండింగ్ అనేది సక్సెస్ఫుల్ గా. సో అయితే రఘునంద్ గారు జనరల్ గా వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తారు, అలాగే వీళ్ళని ఎలా ఎంపిక చేస్తారు? అవునండి. సో బేసికల్ గా మన భారతదేశం అయినా సరే లేదా అమెరికా అయినా సరే ఎక్కడైనా సరేనండి వాళ్ళు ఏం చూస్తారంటే దే ఆర్ దే టెస్ట్ పైలట్స్. అంటే టెస్ట్ పైలట్స్ అంటే ఎట్లాంటి పైలట్స్ అంటేనండి వీరు ఎలాంటి వెహికల్ అయినా కూడా నడిపే ఒక నేర్పరితనం ఉంటుంది అండ్ నిర్ణీతమైన కొన్ని అవర్స్ వారు ఆల్రెడీ స్పేస్ క్రాఫ్ట్స్ని కానివ్వండి వాటి మీద ఒక నేర్పరితనం ఉంటుంది. సో బేసికల్గా టెస్ట్ పైలట్స్నే యాక్చువల్గా ఎంపిక చేస్తారు. సో అదే కాకుండా వీళ్ళని ప్రిపేర్ చేయడానికి మాత్రం చాలా సుదీర్ఘమైన ప్రస్థానం ఉంటుందని చెప్పుకోవచ్చండి. అంటే అలా రేపనాడు అంతరిక్షంలో ఉన్న ఈ యొక్క హై జీ ఫోర్సెస్ని తట్టుకునే పరిస్థితుల టెస్టులు అయితేనేమి లేదా అక్కడ స్పేస్ వాక్స్ని జరిపేటట్టుగా కానీ ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు వారిని వాళ్ళు ఎర్త్ మీద ఉన్నప్పుడే వారిని ప్రిపేర్ చేస్తారండి. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ప్రయోగంలో కూడా ఈ యొక్క ఆర్టెమిస్ 1 అనేది మనం యాక్చువల్గా మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఎప్పుడో అపోలోలో మూన్కి వెళ్ళారు. సో మళ్ళీ ఇప్పుడు ఆర్టెమిస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అనేది సుమారుగా 2012లో దీని యొక్క ప్లానింగ్ స్టార్ట్ అయిందండి. అదే కాకుండా 2022లో ఆర్టెమిస్ 1 అదేం జరిగిందంటే మానవ రహితంగా వారు పంపించారు. అంటే ఏదైతే ఈ యొక్క వాహక నౌక ఉందో క్రూ మోడ్యూల్ ఉందో దాని పనితీరును తెలుసుకోవడానికి అది సక్సెస్ఫుల్ గా ఉందా లేదా తెలుసుకోవడానికి 2022లో ఆల్రెడీ దీన్ని ప్రయోగించారు మానవుడు లేకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్టెమిస్ 2లో మానవ సహితంగా 4 వ్యోమగాములతో వెళ్తా ఉన్నారు. సో ఇందులో చాలా టెక్నాలజీస్ ని వారు పరీక్షించే అవకాశం ఉంటుందన్నమాట ఈ వ్యోమగాములకి. ఓకే, శేషగిరావు గారు, ఇప్పుడు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టుగా 1970లో జరిగింది మానవ యాత్రలు అనేవి చంద్రుడిపైకి. సో ఆల్మోస్ట్ 54 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆర్టెమిస్ 2తో మళ్లీ ప్రయోగం జరగబోతుంది. సో ఈ అంతరానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ఈ అంతరానికి ప్రధాన కారణాలు ఏంటంటే మనం ఎప్పుడైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చూస్తాం. మన ప్రయోగాలకి ఇంత ఖర్చు పెడుతుంటే దానివల్ల మనం నేర్చుకున్నది ఎంత అని చూసినప్పుడు అత్యంత ఖర్చుతో కూడిన ఈ ప్రయోగాన్ని చేసినా కూడా ప్రతిసారి వెళ్ళిన తర్వాత తీసుకువచ్చినటువంటి మట్టి నమూనాలు చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి మట్టి నమూనాలు పరీక్షించిన తర్వాత అక్కడ నివసించడానికి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి స్థావరం ఏర్పరిచినా కూడా ఒకవేళ సూర్యరశ్మి గనక ఉన్నట్టయితే సూర్యరశ్మి పడినప్పుడు +140 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉంటుంది. వెంటనే దాని వెనక నిలబడి షాడోలో మైనస్ ఉంటుందన్నమాట. మైనస్ దాదాపు 160 డిగ్రీస్ ఉంటుంది. అటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసంలో ఎటువంటి వాతావరణం లేకపోయినా ఉండాలి అంటే అతి కష్టమైంది. మరి దానికి సంబంధించిన స్థావరాలు ఏర్పరచుకోవాలంటే ఇంకా కష్టమైంది. అందువలన ఒక అంతరం ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది,
మనం గనక ఆర్టిమిస్ 1 గనక చూసినట్టయితే అందరికి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టిమిస్ 1తో ఏం చేశారు? ఆప్టికల్ టెక్నాలజీ మంచి బ్యాండ్ విడ్త్తో గనక కమ్యూనికేషన్స్ ఏర్పరచుకుంటే చాలా మంచిది అని చెప్పి ఆర్టిమిస్ 1తో ఒక చిన్న చంద్రుడి చుట్టూతో ఉపగ్రహాలను ప్రవేశపెట్టి దాని ద్వారా ఆప్టికల్ టెక్నాలజీని ఎంత కావలసిన బ్యాండ్ విడ్త్లో కమ్యూనికేషన్స్ ఏర్పరిచేట్టుగా టెక్నాలజీ ఒకసారి ప్రూవ్ చేశారు. అది ప్రూవ్ అయిన తర్వాత మనం చంద్రుడి మీదకి పంపించవలసినటువంటి ఒరియన్ క్రూ మాడ్యూల్ని గనక మనం ఒకసారి వాటి యొక్క సురక్షితమైన ప్రయాణానికి కానివ్వండి, దాని లోపల మనుషులకు ఏర్పరిచిన సౌకర్యాలు కానివ్వండి, ఆరోగ్యాలను పరీక్షించే విధానం కానివ్వండి, ఇవన్నీ పసిగట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఆ తర్వాత వీళ్ళు తీసుకెళ్లే ఆహార పదార్థాలు కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళు చేయవలసి వచ్చిన ప్రయోగాలు కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఇప్పుడు అత్యంత ఆధునిక పరికరాలు వచ్చినాయి. ఈ ఆధునిక పరికరాలతో పాటు దానికి సంబంధించిన ఖర్చు కూడా తగ్గింది. ఆధునిక ప్రయోగాలు వచ్చినాయి. ఆ తరువాత న్యూ స్పేస్ కింద చాలా స్టార్టప్లు వచ్చినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వర్క్ ఆర్డర్స్ ఇచ్చున్నారు. అంటే చంద్రుడి మీద స్థావరం కట్టాలంటే ఏం చేయాలి అని ఒక ఏజెన్సీకి ఇచ్చారు. వాళ్ళు స్థావరాలు ఎలా ఉన్నారో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్థావరాలు ఉన్నప్పుడు నివసించే విధానం ఎలా అని రెండో ఏజెన్సీకి ఇచ్చున్నారు. ఈ విధంగా కావలసినటువంటి వర్క్ని ఈ న్యూ స్పేస్ కింద ఈ స్టార్టప్లు కూడా డివైడ్ చేసి దానికి తగినంత ఫండ్స్ ఇచ్చి ఈ టెక్నాలజీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనుషులు చంద్రుడి మీద కాలుని ఆ తర్వాత స్థావరం ఏర్పరచడానికి అవకాశం వచ్చింది అని ఆర్టిమిస్ పరంపరగా ఆర్టిమిస్ 4, 5 దాకా తీసుకువెళ్తారనమాట. అందువలన ఈ అంతరాన్ని వీడి మళ్ళీ భూమి మీద నుంచి మనుషులు చంద్రుని ఉపరితలం మీద వెళ్ళటానికి సిద్ధం చేయడానికి చేసే ప్రయోగం ఇది. ఓకే రఘునందన్ గారు, ఇప్పుడు ఆర్టమిస్ 1 డిస్కషన్ వచ్చింది. సో అసలు ఆ ప్రయోగం ఫలితాలు ఏంటి? 2022లో చేపట్టిన ఆర్టమిస్ 1వి, ఎందుకంటే అప్పుడు మానవ రహితంగా చేపట్టారు. ఆ ఫలితాలు ఏంటి? ఆర్టమిస్ 2కి ఎలా హెల్ప్ అయ్యాయి? అవునండి, అయితే ఇందాక సార్ చెప్తున్న దానికి కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేస్తే యాక్చువల్గా ఖర్చు అనేది కూడా చాలా ఒక ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు అండి. అంటే అపోలో మిషన్స్ని మనము ఒకవేళ దాని ఖర్చు చూసుకున్నట్లయితే ఆ రోజుల్లోనే, అంటే మన ఇండియన్ రూపీస్లో మనం తీసుకున్నట్లయితే ఇది 2.4 lakh క్రోర్ రూపీస్ అనమాట. సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు దాన్ని ఈ రోజుల్లో డబ్బు కనుక మనం ఒకవేళ కన్వర్ట్ చేసి చూసినట్లయితేనండి, సుమారుగా అపోలో మిషన్లో గతంలో 31 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి ఆ రోజుల్లో. అదే కాకుండా ఈ ఆర్టెమిస్ మిషన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా నాసా వాళ్ళు 8.5 లక్షలు, అంటే 2012 నుంచి 2025 వరకు వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే మన భారత రూపీస్లో మనం తీసుకున్నట్లయితే 8 lakh crores ఆఫ్ రూపీస్ వాళ్ళు ఖర్చు పెట్టారండి. అదే కాకుండా ప్రతి ఆర్టెమిస్ మిషన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్టెమిస్ 1కి ఏమో సుమారుగా 38,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆర్టెమిస్ 2 కూడా సుమారుగా 38,000 కోట్ల రూపీస్ని వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే మన భారత రూపీస్లో కనుక డాలర్స్ని మనం కన్వర్ట్ చేస్తే ఇంత ఖర్చు అప్పట్లో పెట్టారు. సో మళ్ళీ అంత ఖర్చు పెట్టడానికి ఒక పొలిటికల్, అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకరి మీద ఒకరు పైచేయి చూపించడానికి ఈ ఒక చంద్రయాత్రలు అనేది మొదలైనాయండి. అంటే అమెరికా రష్యా మీద తన పైచేయి చూపించుకోవడానికి కానీ, లేదా ఇంకా చెప్పాలి అంటే పాజిటివ్గా చెప్పాలంటే ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ తీసుకురావడానికి కూడా చాలా కారణమైంది ఈ ఒక మూన్ మిషన్. అంటే మీరు అపోలో మిషన్లో చూస్తే దగ్గర 4 లక్షల మందిని పీపుల్ డైరెక్ట్గా పనిచేశారు. దగ్గర 20,000 ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో వారు పనిచేసిన పరిస్థితి అండి. సో అయితే తర్వాత కాలంలో ఏమైందంటే 72 తర్వాత ఇది అవసరం అనిపించలేదు వారికి. కాబట్టి ఖర్చుని అంత ఖర్చు పెట్టడానికి అవసరం ఎందుకు ఉంది అని అనుకుని, అంటే 31 లక్షల కోట్ల రూపాయలంటే అది చాలా పెద్ద అమౌంట్ అనమాట అండి. సో ఏమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ఒక నూతనమైన ఆలోచనతో వెళ్తా ఉన్నారు. ఇంతకుముందు అయితే కేవలం రావడానికి ఆలోచించారు, కానీ ఇప్పుడైతే అక్కడ దాన్ని చంద్రుడిని ఒక మజిలిగా మార్చుకొని చంద్రుడి మీద ఉన్న రిసోర్సెస్ని వెలికితీసి దాన్ని ఎర్త్ మీద తీసుకొద్దామని అయితేనేమి, లేదా సుదూరంతరిక్ష ప్రయాణానికి ఉపయోగించేలాగా ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ని తయారు చేసుకున్నారు. ఆర్టెమిస్ 1లో అది వితౌట్ హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళింది. అందులో చాలా విషయాలు నేర్చుకున్నారండి. అది ఇప్పుడు ఆర్టెమిస్ 2 కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్. శేషగిరిరావు గారు, ఆర్టెమిస్ 2 విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనుషులు శాశ్వత స్థావరాన్ని ఏర్పరచుకోవడం ఎంతవరకు సాధ్యం? అక్కడ నీటి లభ్యత గురించి మీ అంచనా ఏంటి? నీటి లభ్యత గురించి మన చంద్రయాన్ 3 ద్వారానే
ధృవాల్లో ఎంత నీటి లభ్యత ఉండేది అంచనా వేసున్నారు. ధృవాల్ని ఎందుకున్నారు అంటే సూర్యరశ్మి చంద్రుడి మీద పడినప్పుడు మనకు తెలుసు 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి ఉంటుంది. 28 రోజులు ఒక రోజు కింద లెక్కేసుకోవచ్చు. అటువంటప్పుడు మనకి ఈ సూర్యరశ్మి పడినప్పుడు ఏటవాలుగా 20 డిగ్రీల్లో ఉంటుంది. ఈ చంద్రుడి మీద ఉన్న బిలాలు ఉన్నాయి చూసారా, ఆ ఏటవాలుగా ఉన్నప్పుడు చంద్ర బిలంలో ఎప్పుడూ ఒక పక్క నీడ ఉంటుంది, పగలు కాదు రాత్రి కాదు. ఈ నీడ కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ ధృవాల దగ్గర మన చంద్రయాన్ 3 దిగినప్పుడు అంతకుముందు ప్రయోగించిన చంద్రయాన్ 2లో కూడా మనం చంద్రయాన్ 1 ఈ యొక్క నీటి యొక్క ఉనికి కనుక్కున్నాం కాబట్టి అంచనా కూడా వేశారు ఎన్ని టన్నుల నీటి జాడలు ఉన్నాయని. అది గనక మనకు వెలికి తీసినట్టయితే అక్కడ జీవన విధానానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్లో నుంచి H2Oలోంచి హైడ్రోజన్ తీసుకోవచ్చు, ఆక్సిజన్ తీసుకోవచ్చు. ఎవరన్నా వెళ్ళి రావాలంటే ఇక్కడి నుంచి ఇంధనం తీసుకెళ్ళి రావటానికి కూడా ఇంధనం సరిపడా తీసుకురావాలంటే ఇంకా ఖర్చు. అందువలన ఏంటంటే మనం ఇక్కడి నుంచి మనం భూమి మీద నుంచి ఇంధనం ఖర్చు పెట్టి చంద్రుడు ఉపరితలం మీదకి వెళ్ళినట్టయితే అక్కడ నీటి జాడలు మెరుగ్గా ఉన్నట్టయితే ఆ నీటిని యొక్క ఒడిసి పట్టి దాంట్లో నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ కనుక సపరేట్ చేసేటట్టయితే దానిని నింపుకొని ఇంధనంగా చేసుకుని భూమి మీదకి తిరిగి రావచ్చు. అటువంటి పరిస్థితి ఉంటేనే మనకి ఖర్చుతో కూడిన వ్యవహారంలో వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు చూసేది ఏంటంటే వీళ్ళు దిగలేదు కాబట్టి నీటి యొక్క ఉపరితలంలో ఎంత దూరంలో ఉన్నదని కనిపెట్టరు. కానీ మనుషులు ప్రయాణించేటువంటి ఓరియన్ 100కి 100 పాళ్ళు అటు మనుషులు దిగాలన్నా దిగిన తర్వాత తిరిగి రావాలన్నా పనికి వచ్చేటువంటి వాహక నౌకని సిద్ధం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ 10 రోజులు దివ్యంగా పనిచేసిందంటే ఈ వాహక నౌకని మరెన్నో మార్లు ఉపయోగించడానికి పనికొస్తుంది. అయితే శేషగిరిరావు గారు పాటు అలన్ మాస్క్ కూడా చెప్పండి శేషగిరిరావు గారు చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు మనం దీనితో పాటు అలన్ మాస్క్ కంటిన్యూ చేయండి శేషగిరిరావు గారు. ప్రశ్న అడుగుతున్నారు, అడగండి. చెప్పండి, పర్లేదు సార్, చెప్పండి. అది దీనితో పాటు అలన్ మాస్క్ కూడా ఒక క్యాప్సూల్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కలిసి ఆర్టిమిస్ 3తో మరి చంద్రుడు ఉపరితలం మీద దిగి మరి ఒకసారి ఈ ఓరియన్ ఉపరితలం మీద దిగి తీసుకురావటానికి పరీక్షించిన తర్వాత ఈ యొక్క మానవుల స్థావరాలకి గట్టి పునాది వేస్తారని అనుకోవచ్చు. అయితే శేషగిరిరావు గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం 2023 సంగతి గురించి మాట్లాడుకున్నాం. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ సాధించింది. సో అదే సమయంలో రష్యా లూనా మిషన్ విఫలమైంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపైకి వెళ్లి రావడంలో భారత్ నైపుణ్యం సాధించిందని చెప్పచ్చా? 100కి 100 పాళ్ళు. ఎందుకంటే చంద్రయాన్ 2లో మనకు వైఫల్యం కల్పించింది. ఆ తర్వాత చంద్రయాన్ 3లో భారీ సక్సెస్, ధ్రువం మీద దిగటం, అనుకున్న చోట దిగటం, సక్సెస్ కావటం, ఆ తర్వాత రోవర్ని ప్రవేశపెట్టడం, రోవర్ ద్వారా అనేక ప్రయోగాలు చేయటం. ఇది 100కి 100 పాళ్ళు సక్సెస్. ఈ టెక్నాలజీ ఉంది, ఈ హార్డ్వేర్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ ఉంది. ఇది 1 to 1 కొంచెం కూడా మార్పు చేయకుండా ప్రయోగించితే దివ్యంగా మరొకసారి సక్సెస్ అవుతుంది. కానీ రాబోయే ప్రయోగాల్లో చేయబోయేది ఏంటంటే మనం జాక్సా వాళ్లతో కూడా కొంత మరి ఒక రకమైన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని ఆ తర్వాత పెద్ద రోవర్లు తయారు చేసి అక్కడున్న శాంపుల్స్ గనక తీసుకొచ్చి అక్కడ ఎటువంటి ఖనిజాలు ఉన్నాయో తెలుసుకుంటే అటువంటి ఖనిజాలు మానవాళికి బాగా ఉపయోగపడేటైతే అది ఎంతో ఉపయోగకరమైన విషయం. ఉదాహరణకి అక్కడ హీలియం-3 విరివిగా ఉంటుందని అంటారు. మనం హీలియం-3 తెచ్చుకున్నట్టయితే న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా మనం దాదాపు 1 సెంటీమీటర్ క్యూబ్ హీలియం-3ని గనక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి వాడుకుంటే హైదరాబాద్ సిటీకి దాదాపు 1 సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అటువంటి మరి హీలియం-3ని తీసుకొచ్చి ఎవరైనా అమ్మజూపితే మరి కొనసాధ్యమా? కాదు. మన టెక్నాలజీ ద్వారా మనం స్వయం ప్రతిపత్తి సంపాదించాలి. అదే భారతదేశం యొక్క ఉద్దేశం. అందువలన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్. రేపొద్దున మనం తీసుకురావాల్సినటువంటి నమూనాలు కూడా
చంద్రుడి యొక్క ఉపరితల నమూనాలు కూడా తీసుకొచ్చి పరీక్షించి ఆ తర్వాత ఖనిజాలను ఎలా తీసుకురావాలి, మనకు కావాల్సిన ధాతువులను ఎలా తీసుకురావాలి, ఒకవేళ నివాసయోగ్యం చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా భారతదేశం సక్సెస్గా చేయగలుగుతుందని అనుకోవచ్చు. ఓకే, రైట్. రఘునందన్ గారు, ఇంతకు ముందు మనం ఖర్చుల గురించి మాట్లాడాం. అప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఎంత ఖర్చు అయింది, అలాగే సాంకేతికత పెరిగిన తర్వాత అంతరిక్ష ప్రయోగాల ఖర్చులు పెరిగినట్లా తగ్గినట్లా? ఒకటంటే ఖచ్చితంగా అంటే సాంకేతికత పెరగడమే కాకుండా సేఫ్ రిటర్న్, అంటే అప్పుడు ఏంటంటే ఒక పొలిటికల్ అవసరాల కొరకు ఈ ఒకరి మీద ఒకరు పైచేయి కోసం అనేది అప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టుగా అందులో ఉన్న ఖనిజాలను వెలికి తీయడం కానీ లేదా రేపనాడు సుదూరంతరిక్ష ప్రయాణానికి చంద్రుడిని ఒక బేస్గా క్రియేట్ చేసుకోవడం కానీ ఆ ఒక పరిస్థితులు ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి ఉన్నదండి. అదే కాకుండా ఇప్పుడు మనము మన భారతదేశం ఇందాక సార్ చంద్రయాన్ 3 గురించి చెప్పారు. సో యాక్చువల్గా చంద్రయాన్ 2లో మనం చంద్రయాన్ 1లోనే మనం ఏం చేశాము అంటే చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేశాం. అప్పట్లో అందరూ ఏమన్నారంటే నాసా వాళ్ళు చంద్రుడి మీద దిగి కనుక్కోలేదు, చంద్రుడి చుట్టూ తిరిగి అనుకుంటారో అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో చంద్రుడి దక్షిణ దుర్భాగంలో మీకు నీటి జాడలు ఉన్నాయి అని చెప్పి చంద్రయాన్ 1లో చెప్తే, చంద్రయాన్ 2లో మనం ఏం చేశాము అంటే ఎక్కడెక్కడ నీళ్ళుంది, ఎంత ఎంత మోతాదులో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది. ఇంకా చెప్పాలంటేనండి చంద్రయాన్ 2 లాంచ్ చేసిన రోజున వరకు చంద్రుడి మీద పంపించిన అతి పవర్ఫుల్ హై రెజల్యూషన్ కెమెరా, దాన్ని ఏమంటారంటే ఆర్బిటల్ హై రెజల్యూషన్ కెమెరా అంటారు. 2019 వరకు విశ్వంలోనే అతి ఉన్నతమైన కెమెరా అనేది చంద్రుడి దగ్గర పనిచేసిన కెమెరా అప్పట్లో. అంటే తర్వాత నాసా వాళ్ళు వేరే మిషన్స్ అవన్నీ పంపించారు అనుకోండి. అయితే ఆ కెమెరాతో మనము ఎన్నో పరిశోధనలు చేశామండి. ఎన్నో పేపర్స్ మన శాస్త్రవేత్తలు వాళ్ళు పబ్లిష్ చేసిన పరిస్థితి ఉన్నది. దానివల్ల ఏమవుతుంది అంటే రేపనాడు ఏదైతే ఇప్పుడు అమెరికన్స్ కానీ మిగతా వాళ్ళు అనుకుంటున్నారో ఈ చంద్రుడి యొక్క దక్షిణ దుర్భాగం మీద ఆవాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉండడము, పరీక్షలు చేయడం, వాటర్ని అయితేనేమో మన అవసరాలు తీసుకోవడమే కాకుండా ఈవెన్ ఫ్యూల్గా కూడా మార్చుకుందామనే ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ చంద్రయాన్ 2లో మనం ఇచ్చాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే రేపనాడు చంద్రమండలం మీద ఎక్కడ ఉండొచ్చు మీరు దక్షిణ దుర్భాగంలో, ఆ ప్రాంతాలని నిఖచ్చితంగా చాలా ఖచ్చితత్వంతో మ్యాప్ చేసిన కెమెరా ఒక పనితనం విశ్వానికి మనం అందించామని చెప్పుకోవచ్చు. అయితే రఘునందన్ గారు, ఇప్పుడు 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెట్టాలనే ప్రధాని మోదీ లక్ష్య సాధనకు ఇస్రో ఎలా ముందుకెళ్తోంది, ఇందుకు ఎలాంటి ప్రయోగాలు అవసరం? అవునండి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మన మధ్యలో కూడా వస్తుంది, మరి మన భారత్ ఎందుకు ఇలాంటి చంద్ర ప్రయోగాలు చేయలేదు అంటే, మన భారతదేశం ఒక స్పేస్ ప్రోగ్రామ్ ఒక గ్రేట్నెస్ ఏంటంటేనండి దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా మెరుగుపరచడం అనేదే మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం అంతా కూడా వెచ్చించిన మనీ అంతా కూడా ఈ సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా మెరుగుపరచాలనే ఆలోచనతో మనం బయలుదేరాం. అయితే అలా చేస్తూ మనం చంద్రమండలంకి వెళ్ళాం. ఇప్పుడు విదేశీయులు మనం చూసినట్లయితే ఒకరి మీద ఒకరు పై చేసుకుంటూ చేద్దామనుకుంటూ వారు చంద్రమండలంకి వెళ్తే, మన భారతదేశం మన ఇస్రో ప్రోగ్రామ్ ఏమో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరుస్తూ అనుకుంటూ మనం చంద్రమండలం దాకా వెళ్ళాం. అండ్ ఇందాక మీరు చెప్పారు ఒక రష్యా మిషన్ ఫెయిల్ అయింది అదే సమయంలో, మనం దిగిన 5 రోజుల ముందే. కానీ 2023 ఆగస్టులో మనం సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యాం. సో డెఫినెట్గా ఇది చాలా గొప్ప విషయమని చెప్పుకోవచ్చండి. అయితే ఇప్పుడు మన ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, అంటే ఇది ఏదో ఎవరో చేస్తున్నారని మనం చేయడం కాదండి, ఇది ఒక ప్రోగ్రెషన్ అన్నమాట. అయితే ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలనుకుంటుందంటే, మొట్టమొదటిగా వ్యోమగాములని తన సొంత గడ్డ నుంచి సొంత వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనే ప్రయోగం మనం అతి తొందరలో మనం చేయబోతా ఉన్నాం. అదే గగన్యాన్ ప్రోగ్రామ్. అదే కాకుండా అలా చేస్తూ మనము సొంతంగా ఇప్పుడు మనందరికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తెలుసు. అయితే అదేవిధంగా 2035 కల్లా మన భారతదేశం సొంతంగా ఒక భారత్ అంతరిక్ష స్టేషన్ అని నిర్మించాలనుకుంటుందండి. సో అది కనుక నిర్మాణం అవుతే మన వ్యోమగాములు తరచూ వారు గగన్యాన్ ప్రోగ్రాంలో అంతరిక్ష ప్రయాణం చేస్తారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. దాని తర్వాత ఇలా 2030 తర్వాత మళ్ళీ మనము చంద్రుడి చుట్టూ, అంటే అంతలోగా ఇందాక సార్ చెప్పినట్టు జాక్సాతో కలిసి ప్రయోగాలు అయితేనేమి, ఇంకా చంద్రయాన్ 4, 5, 6, 7 ఇట్లా ఎన్నో చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా ఇదన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత 2040 కల్లా మన భారతదేశం చంద్రమండలం మీద అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక మాటలో మనం చెప్పొచ్చు అంటే మనం ఎక్కడ కూడా తీసిపోలేదండి. మన భారతదేశం కూడా చంద్రమండలంకి వెళ్ళడానికి కావాల్సిన నిర్దిష్టమైన ప్రోగ్రాం ఇస్రోకున్నది. కాకపోతే వారికి అంత, అంటే మనం చూస్తున్నాం అమెరికన్స్ అప్పట్లోనే ఎన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బుని వారు వారి స్పేస్ ఏజెన్సీకి ఇచ్చారు. సో మన భారతదేశంలో కూడా అలాంటి ప్రోత్సాహం ఇస్రోకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం.
సో అయితే ఇప్పుడు ఏదైతే ఆర్టమిస్ 2 ఉందో దీని ద్వారా సేకరించిన సమాచారం ఇస్రో చేపట్టే చంద్రయాన్ గగనయానికి ప్రయోగాలకు ఉపయోగపడచ్చా? బ్రీఫ్గా చెప్పండి. అంటే ఇప్పుడు చూడండి, ఆర్టమిస్ 2 ఏంటంటేనండి, అంటే మానవ సహిత మిషన్స్ చేసినప్పుడు ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయి, మరి గత 50 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఈ మధ్య కాలంలో ఏమైనా మార్పులు వచ్చాయా, మరి దాన్ని ఎట్లా అధిగమించాలి, అంటే దానికి ఎట్లాంటి సొల్యూషన్స్ ఇవ్వాలి. సో డెఫినెట్గా మనము ఇప్పుడు మన ఇండియాకు ముందు ఉన్న ప్రోగ్రామ్ ఏంటంటే ఈ యొక్క చంద్రుడి యొక్క అధ్యయనం. ఎందుకంటే చంద్రుడు చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. సో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఇవంతా కూడా ఇప్పుడు ఒకటండి, ఒక దేశం చేస్తే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా అనే మాటకు వస్తే ఈ రోజు ఈ టెక్నాలజీ అన్ని కూడా ఒకరికొకరు ఇచ్చుకొచ్చుకోవడం, అర్థం చేసుకోవడం అని ఉంటుంది. డెఫినెట్గా ఇవన్నీ ప్రయత్నాలు అంటే ఆర్టమిస్ కానీ మనం కానీ చేసినట్లయితే విశ్వమానవాళి చంద్రుడి మీద అధ్యయనం అనేది ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. రైట్ అండి, ధన్యవాదాలు రఘునందన్ కుమార్ గారు, డాక్టర్ శేషగిరిరావు గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి ప్రతిధ్వని.